నాగోల్ డివిజన్ త్యాగరాయ నగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీహరిహర ధర్మశాస్త్ర సేవా బృందం శ్రీనివాస గురుస్వామి వారి శిష్య బృందం సంయుక్త ఆధ్వర్యంలో 41 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఆ అయ్యప్ప దయ వల్ల ఇలాగే ప్రతి సంవత్సరం నిత్య అన్నదానాన్ని కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరైనా తమకు సహాయ సహకారాలు విరాళాలు అందించాలనుకుంటే తమ మందిరానికి రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు భక్తులు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. श्री भूतनाथ सदानंद सर्वभूतादयापर रक्ष रक्ष महाबाहु तुभ्यं नमो नमः अन्नपूर्णमाताये शरणमय्यप्पा अन्नदान प्रभुवे शरणमय्यप्पा स्वामिये शरणमय्यप्पा स्वामी शरणं हरिहर पुत्र ధర్మశాస్త్ర సేవా బృందం స్వామి మేము ఇది స్థాపించి కూడా ఒక 11 సంవత్సరాలు అయింది. ఎప్పటి నుంచో మా స్వాముల కోరిక ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపాలి, అయ్యప్పలకు కూడా మనం ఎందుకు పెట్టకూడదు, చాలా సన్నిధానంలో పెడుతున్నారు కదా, మేము కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అన్న ఒక సంకల్పంతో దీనిని మా సన్నిధానం స్వాములు మొట్టమొదటిగా ఒక 2 స్వాములు ప్రయత్నించి ప్రారంభించారు. అయితే అందరం కూడా తలా ఒక చేయి వేసి దీన్ని చక్కగా జరపాలి. ఏ ఇబ్బందులు అడ్డంకులు ఉన్నా కానీ అయ్యప్ప సంకల్పం మాకు బలంగా ఉండాలని చెప్పి మేము కోరుకొని ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్నాం స్వామి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆటంకం లేదు. అయ్యప్ప అనుగ్రహం బాగానే ఉంది. వచ్చే దాతలు కూడా చక్కగా సహకరిస్తున్నారు. అందరూ కూడా మా సంకల్పం గట్టిగా ఉందని మేము భావిస్తున్నాము. ఇంకా భక్తులు అధికంగా వచ్చి చక్కగా ఈ అన్న కార్యక్రమంలో పాల్గొని మాకు చక్కగా ఇంకా సహకరించాలని మేము కోరుకుంటూ హరిహర ధర్మశాస్త్ర బృందం తరపున మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయ్యప్ప అనుగ్రహం అందరికి కూడా ఉండాలి. ఈర్ష్య, ద్వేషము, మదము, మోహం ఇవేవి దరికి రాకుండా అందరూ కులమతాలకు అతీతంగా ఏ ద్వేషము లేకుండా అందరం ఒక్కటే. అయ్యప్ప సంకల్పం ఏంటి, మనందరం కూడా గురువుని తయారు చేశాడు. ఆయన గురుస్థానంలో ఉండి మనం గురువుగా తయారు చేసినటువంటి ఆ మహానుభావుడు అయ్యప్ప ఈ జన్మకి ఈ వరాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఇంతకంటే ఏం కావాలి స్వామి? అన్నదాన కార్యక్రమం చక్కగా జరుపుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. ఈ కలియుగంలో ఇంత మార్పు తెచ్చినటువంటి ఆ మహానుభావుడు గురుస్థానంలోనే మనం గురువులు చేస్తాడు. కాబట్టి అయ్యప్ప అనుగ్రహం అందరికీ ఉండాలి. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చక్కగా మాకు సహకరించాలని కోరుకుంటూ స్వామి శరణం, స్వామియే శరణమయ్య. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మొదటి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఇలాగే దాతలందరూ మనకు అనుకూలిస్తే ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మేము మా యొక్క సంకల్పం నిర్ణయించుకున్నాము. ఇలాగే అయ్యప్ప భక్తులు ఎవరైనా సరే విరాళం ఇవ్వదలుచుకున్న వాళ్ళు మా యొక్క త్యాగరాయ కాలనీ వెంకటేశ్వర గుడి వద్దన శ్రీ హరిహర పుత్ర సేవా బృందం వారికి తమ యొక్క కానుకలు అన్నదాన కార్యక్రమానికి ఇవ్వవలసిందే కోరుకుంటున్నాము.